మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అగ్నంగా బయటపడ్డది. అసలు నిన్న అసెంబ్లీ సమావేశం పెట్టింది ఒకటే రోజు, అది సండే. ఆదివారం అసెంబ్లీ సమావేశం పెట్టి కేవలం కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ని బదనాం చేయాలి, రెండు పార్టీలు కూడగలుపుకొని, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు పార్టీలు కూడగలుపుకొని నిన్న వారు వివరించిన తీరు తెలంగాణ సమాజం గమనించిందని నేను భావిస్తా ఉన్నా. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2018 నుంచి బండి సంజయ్ ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధ్యక్షుడైందో అప్పటి నుంచి బీజేపీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇద్దరు కలిపి పనిచేస్తున్నారు. మొదటి నుంచి కాళేశ్వరంలో అసలు జరిగింది ఏంటండి? కాళేశ్వరము అనేక కాంపోనెంట్లతో కూడినటువంటి ఒక ప్రాజెక్ట్. దాంట్లో రిజర్వాయర్లు ఉన్నాయి, పంపోయిలు ఉన్నాయి, సబ్స్టేషన్లు ఉన్నాయి, సొరంగ మార్గాలు ఉన్నాయి, గ్రావిటీ కెనాల్ ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి. మొత్తం 94,000 కోట్ల విలువ గల ప్రాజెక్టు ఖర్చు పెట్టింది. ఇన్ని కాంపోనెంట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక 4,000 కోట్ల విలువ గల అది మేడిగడ్డ బ్యారేజ్. 94,000 కోట్ల విలువ గల కాళేశ్వరం ప్రాజెక్టులో 4,000 కోట్లది మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ 4,000 కోట్ల మేడిగడ్డ బ్యారేజ్లో 7 బ్లాకులు. 7 బ్లాకులో ఒక్క బ్లాక్లో 3 పిల్లర్లకు ఇబ్బంది జరిగింది దురదృష్టవశాత్తు.